మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన నీకు సహాయం చేయటికి ఆకాశవాహనుడే వచ్చును. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 26 వచ్చి మాట్లాడింది. ఆయన నీకు సహాయం చేయటం ఆకాశవాహనుడు వచ్చును. దేవుడు అంటున్నాడు, మనకి ఏదైనా చేయాలంటే ఎలా వస్తాడైనా ఆకాశవాహనం అంటే అంత స్పీడ్గా వస్తాడు మన దగ్గరికి. చూడు, ఇశ్రాయేల్ జనం గెద్దరక్రమని తీసుకురాలేదా అన్నట్టు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదైనా వాగ్దానం సహోదరుడి, దేవుడు మనకి ఏదైనా సహాయం చేయడు, తక్షణమే చేస్తాడు, లేట్ చేయడు. 38 సంవత్సరాలు కోనటి తిరిగి వ్యక్తిని వెంటనే స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్న బాధనే ఒక్క నిమిషంలో తీసేసాడు దేవాదేవుడు. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ బాధని ఒక్క నిమిషంలో తీసేసాడు దేవుడు. ఎందుకంటే ఆయన సమస్తము సాధ్యమే. ఎందుకంటే ఆయనకి ఏది అసాధ్యం, సమస్తము సాధ్యమే. కాబట్టి నీకు సహాయం చేయాలంటే దేవుడు సంవత్సరాలు పట్టదు, వెంటనే చేయగలరు సమాధులు. కాబట్టి ఏ విషయంలో సత్మత్వం, ఏ బలహీనతను బాధ, ఏ వేదంతో నువ్వు దేవుడి దినాన్ని నీకు అటు ఇదిగా సహాయం చేసిన గాక, దేవుడు అటు ఇదిగా నీకు ఆశీర్వించబడదు గాక. అందుకే వాగ్దానం ప్రార్థన చేయి, ప్రభువా నాకు సహాయం కావాలి, నీ సహాయంకి నువ్వు ఆకాశవాణి వెంటనే చేయగల సమర్థుడే. అప్పులైన బంధకాలు ఉన్నాయేమో, వ్యసనాల్లో ఉన్నాయేమో, కుటుంబ సమస్య బాధపడుతుందేమో, చదువుకుని కార్యక్రమం ఉద్యోగాలు లేకుండా కుటుంబంలో గర్భాలకు బాధపడుతున్నారు. ఏ విషయంతో నువ్వు బాధపడుతున్నావో ప్రభువా, నువ్వు నీ సహాయం చెప్ప. మనుషుల సహాయము వ్యర్థమే. నీ మీద ఆనుకున్నా నువ్వు నాకు తప్పకుండా సహాయం చేయని ప్రార్థించ. వెంటనే ఆ కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించిన గాక. 38 సంవత్సరాల వ్యక్తిని 12 సంవత్సరాలు రక్త స్త్రీని ఎట్టిదిగా అద్భుతం చేసి ఆగని జీవితంలో ఈ కార్యం జరుగును గాక. అటువంటి కృప ధన్యత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు నీకు సహాయం చేయడం త్వరగా వచ్చును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువు పరిశుద్ధుడా, కృప గలవాడా, కనికరపు ఉండడానికి వందనాలు, స్తోత్రాలు. ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేసిన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లించుకుని దినము చేసే పరంతా దీవెనకరంగా ఆశీర్వదించండి. దుష్టుడు సాతాను ఎటువంటి గర్భించక మా చుట్టూ మీకు కంచి వేసి మీ కాపుదల దయచండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మా గమ్మరించి నీ ఆత్మకర నీ మహిమకార్య సహాయం అయ్యా తండ్రి మా చుట్టూ మీకు కంచండి. బలహీనంగా ముట్టండి, స్వస్థ, దగ్గు, జ్వరం, రంపులతో విడుదల దాచండి. టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో బాధ విడుదల దాచండి. సమస్యల నుంచి విడిపించి, అప్పులు బంధకాలు విడిపించండి ప్రభు. ఎవరైనా తండ్రి హాస్పిటల్ ఐసీలో పెట్టిన ముట్టండి, స్వస్థ, కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. ఏ సంస్థ నీకు సన్నిధికి వచ్చిన ఆ సమస్య నుంచి విడిపించి దినమంతా మీరు ఎక్కల్చిన మమ్మల్ని అందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమ గంత ప్రభావం పొద్దుకు ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.